గోదాదేవి అమ్మవారు అనుగ్రహించినటువంటి ధనుర్మాస వ్రతం తిరుప్పావై దివ్య ప్రబంధంలో ఈరోజు మనము 14వ పాశురాన్ని సంకీర్తన చేసుకుందాం, ఆలపిద్దాం. ఆ పాశురాన్ని విన్నపం చేసుకుందాం. உங்கள் புடக்கடை தோட்டத்துவாவியுள் செங்கடு நீவாய் நெகிழிந்து ஆம்பிழுவாய் கூம்பினகான் செங்கல் படிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்னார் எங்களை முன்னம் எடுப்புவான் வாய் பேசும் லங்காய் எடுந்திராய் நாணாதாய் நாவுடையாய் செங்கொடு சக்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை పాడేలోరింబావాయ్. గోపికలను మేలుకొలుపుతూ ఒక్కొక్క గోపిక యొక్క గృహంలో ఉండేటువంటి పరిస్థితులను, స్థితిగతులను తెలుపుకుంటూ వస్తున్నది అమ్మవారు. ఒక గోపిక ఇంట్లో అనేకమైనటువంటి పశువుల మందలు, పాడి ఆవులు, వాటి దూడలు, అవి పాలనివ్వడం, పాలు ధారలు కారిపోవడం, పిండేవారు లేకపోవడం అదొకటి. ఇంకొక గోపిక చక్కటి వస్త్రాలు, ఆభరణాలు, కడియాలు చక్కగా అలంకారం చేసుకొని మంచి మేలైన పరుపు మీద నవరత్నాలు పొదిగినటువంటి మణులతో చెక్కబడిన పట్టె మంచపు పైన పడుకోవడం, దీపాలు చుట్టూ వెలగడం. ఇప్పటి కృత్రిమ దీపాలు కాదు, మణుల దీపాలు. ఈ దీపాలు కరెంటు ఉంటే వెలుగుతాయి, కరెంటు లేకుంటే ఆరిపోతాయి. అవి జ్ఞానదీపాలు. జ్ఞానదీపం ఎప్పుడూ ఆరిపోదు. ఎవరు దానికి తోడు ఒకరొచ్చి దీపం ముట్టించాలనేటువంటి అవకాశం లేదు. అది స్వయం ప్రకాశకం. అటువంటి సంపన్నమైనటువంటిది ఈ యొక్క రేపల్లె. ఇది ఎప్పటి నుండి, ఈ సంపదలన్నీ మొదటి నుండి ఉన్నవా? లేవండి. ఎప్పుడైతే మధుర నుండి వసుదేవుడు కృష్ణ పరమాత్మను తీసుకొచ్చి యశోదాదేవి యొక్క శయనంలో ప్రక్కలో పడుకోబెట్టాడో యశోదకు తెలియదు, నందగోపునికి కూడా తెలియకపోవచ్చు. కలత నిద్రలో ఉన్నారు. అప్పటి నుండి ఆ పిల్లవాడు వచ్చినప్పటి నుండి పశు సంపద, సస్య సమృద్ధి, వైభవము, ధాన్య సమృద్ధి సుభిక్షమైంది. నెలకు 3 వానలు కురుస్తూ ఉన్నాయి. కరువు కాటకాలు లేనేలేవు. నిరంతరము నదులలో నీళ్లు, జలధారలు, పాల సమృద్ధి, పంటలు, ధాన్యపు రాశులు, మణులు, వస్త్రాలు చెప్పడానికి వీలు లేదు. ఈ విధంగా సర్వసమృద్ధిగా ఉన్నది. అయితే ఈమె ఈరోజు లేపబోయేటువంటి గోపిక ఇంటి వెనుక ఒక దిగుడు బావి, పెద్ద దిగుడు బావి ఉన్నది. వెనకడికి పల్లెటూళ్ళల్లో మూట బావులను పెద్దగా ఉండేవి, రాతి కట్టం కట్టి. ఇప్పుడు తెలియదు, బావి అంటేనే మన వాళ్ళకు తెలియదు. రాతి కట్టంతో కట్టబడి సమృద్ధమైన నీళ్లు ఉండి దిగడానికి మెట్లు ఉండేవి. పిల్లలు వెళ్ళి ఆ రాతి మెట్ల నుంచి దిగి ఈత కొట్టేవారు. అదొక ఆనందం, ఆరోగ్యం బాగుండేది. అయితే ఈ దిగుడు బావులలో తామర పువ్వులు, కలువలు 2 ఉన్నాయి. సూర్యోదయం అయితేనేమో తామరలు వికసిస్తాయి,
కలువలు ముడుచుకుంటాయి. రాత్రి అయితే తామరలు ముడుచుకుంటాయి, కలువలు వికసిస్తాయి. ఆ విధంగా అంటే అటువంటి పుష్ప సమృద్ధి, జల సమృద్ధి, అనేకమైన ఉద్యానాలు కలిగినటువంటి ఆ యొక్క స్త్రీ అట్లా ఆమె పడుకొని ఉన్నదట. ఏమమ్మా ఇంకా పడుకొని ఉన్నావు? ఒక మాట అంటున్నారు, నీకు లజ్జ లేదా? ఇంకా పడుకొని ఉన్నావు? ఇంకేమంటున్నాడు? వైరాగ్యం కలిగినటువంటి, వైరాగ్య సంపన్నులైనటువంటి యతీశ్వరులు, సన్యాసులు వాళ్ళు దేవాలయం యొక్క కుంచకోలలు పట్టుకొని భగవత్ సన్నిధికి వెళుతున్నారు. కాషాయ వస్త్రాలు ధరించారు, చక్కటి నామాలు దిద్దుకున్నారు. మరి దేవాలయంలో గంటలు మోగుతున్నవి, ఆ ధ్వనులు వినబడడం లేదా? నీవు ఎందుకు ఇంకా నిద్ర లేవడం లేదు? ఆజానుభావుడైనటువంటి పుండరీకాక్షుని యొక్క స్తోత్రం చేయడానికి, గానం చేయడానికి పోదాంరా అని అంటున్నది. ఇక్కడ ఏమిటి విశేషార్థం అంటే, సూర్యుడు ఉదయిస్తున్నాడు, తామరలు ప్రకాశిస్తున్నవి. సూర్యుడు అంటే జ్ఞానం. ఎప్పుడైతే జ్ఞానం ప్రకాశం వస్తుందో ఈ అజ్ఞానపు పొరలు పోతాయి. అంటే ఉదయం ఏమిటి? ఉదయం దేనికి గుర్తు అంటే జ్ఞానానికి గుర్తు, రాత్రి అజ్ఞానానికి గుర్తు. పగలు జ్ఞానానికి, రాత్రి అజ్ఞానానికి. అందుకనే తమస్సు అంటారు. తమస్సు అంటే అజ్ఞానం, పగలు. అందుకని రాత్రి కాగానే కాస్త మనకు ఆవలింతలు, నిద్ర ఇవన్నీ వస్తాయి. పగటిపూట ఉత్సాహంగా ఉంటాం. అంటే పగలు అనేది జ్ఞానానికి గుర్తు, రాత్రి అనేది అజ్ఞానానికి గుర్తు. ఇక్కడ ఎవరు మరి కాషాయ వస్త్రం ధరించినటువంటి వారు ఎవరు అంటే రామానుజులు. ఈ రామానుజులు ఏం చేస్తున్నారు? తిరుమంత్రాన్ని, అష్టాక్షరిని, ద్వయమంత్రాన్ని, చరమశ్లోకాన్ని ఉపదేశిస్తున్నారు. ఇవి ఉపదేశించడం వల్ల వారి యొక్క హృదయ కమలాలు వికసిస్తున్నవి. అంటే హృదయమే దిగుడు బావి, మన హృదయమే ఒక బావి. ఆ బావిలో కమలాలు ముడుచుకొని పోతున్నవి, కలువలు ముడుచుకొని పోతున్నవి. కలువలు ముడుచుకొని పోతున్నవి, కమలాలు రాత్రి కాగానే ముడుచుకొని పోతున్నవి. అందుకని దాన్ని తెరవాలంటే ఏం కావాలి? సూర్యుని యొక్క రశ్మి పడాలి. తెల్లవారంగానే సూర్యరశ్మి చేత కమలాలు వికసిస్తాయి. అట్లాగే రామానుజులు అష్టాక్షరి అనేటువంటి జ్ఞానమంత్రాన్ని ఉపదేశించగానే ఈ కమలాలు జ్ఞాన కుహరం తెరుచుకొని కమలాలు వికసిస్తున్నవి. అష్టాక్షరి మంత్రం చేత అజ్ఞానం తొలగిపోతున్నది, వాళ్ళ యొక్క హృదయము జ్ఞానవంతంగా మారుతున్నది అని చెప్పడము ఈ యొక్క పాశురం యొక్క అంతరార్థము. ఈ విధంగా ఇందులో పామర నిద్రలో ఉన్నటువంటి ఒక గోపికా స్త్రీని గోదాదేవి లేపుతున్నది. నామ సంకీర్తనం చేద్దాం, మొద్దు నిద్ర వదిలిపెట్టు, పుండరీకాక్షుని చేయిద్దాం అని ఈ పాశురంలో చెబుతున్నది. జై శ్రీమన్నారాయణ. తర్వాతి పాశురాన్ని రేపు విన్నవించుకుందాం.